లేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. గోధుమ గింజ పని ఏందో తెలుసా? భూమిలో పడి చచ్చిపోవాలంతే. అది ఎంతగా చచ్చిద్దో అంతగా తిరిగి ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? దేవా, అంతా నీ బలమే నాయన, నీ జ్ఞానమే నాయన, నీ కృపే నాయన ఒక పక్క అనుకుంటేనే మరో పక్క సొంత ఒడియాలు వేస్తా వేయవా? పర్ల మనలో మన మాట చెప్పు, వేస్తా వేయవా? దేవుని దగ్గర ఆలోచన అడిగి ఆయన ఇచ్చిన దాకా ఆగుతావా? ఆయన ఎప్పుడుకో ఇస్తాడు. ఎప్పుడు అవజ వచ్చి తాత ముండం మోసినప్పుడు అనుకుని నువ్వే వేస్తావు స్కెచ్లు, చివరికి మొహం మొగలు కొట్టుకొని కూర్చుంటావు. నేను నేర్చుకున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలది ఒంటిగానే ఉండును, చచ్చి నీడలది బహుగా ఫలించును. అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి, ఎన్ని మార్లు ట్రై చేసినా ఓడిపోయిన వాణ్ణి, పనికి రాని పనికి మాలిన వాణ్ణి ప్రభు, ఇక ఏదైనా నీ కృపతో నువ్వు వాడుకోవటం తప్ప, నువ్వు బలపరిచి నిలబెట్టడం తప్ప, నువ్వు శక్తినిచ్చి ముందుకు నడిపించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నాకు అర్థమై పాటలు పాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా.